హై హలో వేర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియోస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి పృథ్వీ గారు లాగా. సో అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు పృథ్వీ గారు నేనే కాదు చాలామంది ఎవరో అనుకోలేదు పృథ్వీలో ఇంత ఫైర్ ఉందని కానీ, లేకపోతే ఇన్ని వారాలు సర్వైవ్ అవుతాడు కానీ, ఇంత బాగా ఆడి బయటకు వస్తాడని కానీ. బట్ కాకపోతే టాప్ 5కి వెళ్తారని కూడా చాలామంది అనుకున్నారు. బట్ టాప్ 5కి వెళ్ళకుండానే బయటకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఏమనిపించింది? మీ మైండ్లో ఏం రన్ అయింది? ఏం క్యాలిక్యులేషన్స్ చేసుకుని బిగ్ బాస్కి వెళ్ళారు? అసలు బిగ్ బాస్ ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు నా మైండ్లో ఫస్ట్ వెళ్ళిందే బిగ్ బాస్ నాకు సెట్ కాదు, కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది నాకు, అది నెగటివ్గా వెళ్తుంది అనే క్లారిటీ ఉంది నాకు ఫస్టే. వెళ్ళాలా వద్దా అనుకున్నా. బట్ తర్వాత ఫ్రెండ్స్ అని సజెస్ట్ చేశారు, బిగ్ బాస్ ఒక బిగ్ ప్లాట్ఫామ్, బిగ్గెస్ట్ షో ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు బిగ్ బాస్ని, వెళ్తే నీకు ఒక మెమొరీ ఉంటుంది. సో వచ్చినప్పుడు నాకు ఒక పాయింట్ ఉంటుంది, కప్పు గెలుస్తానో లేదో తెలీదు. వచ్చినప్పుడు నాకు రిటర్న్ వచ్చినప్పుడు నన్ను ప్రేమించేవాళ్ళు 5 మంది ఉన్నారంటే 6 అయి ఉండాలి అని నేను వెళ్ళాను. బట్ నాకు చాలా ఏం ఎక్స్పెక్ట్ చేశానో దానికన్నా ఎక్కువ దొరికింది. సో ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ వెళ్ళినందుకు. థ్యాంక్స్ టు బిగ్ బాస్ అండ్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్. అయితే ఇప్పుడు మీరు అన్నారు ప్రేమించే వాళ్ళు 5 ఉంటే 6 అవ్వాలనుకుని, బట్ కాకపోతే బయట అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు విష్ణుప్రియ గురించి, మీ గురించి లవ్ ట్రాక్ అని చెప్పి. మన శ్రీముఖి వచ్చినప్పుడు కూడా ఇది ఎంతవరకు ఉంటుంది, ఇది జస్ట్ గేటు దాటి బయటికి వెళ్ళే వరకు ఉంటుందా లేకపోతే అది అని చెప్పేసి. సో అంటే ఆమెమో డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్తో కూడా చెప్పింది నేను సిన్సియర్, ఇది లవ్ అని చెప్పేసి. మీ మదర్ వచ్చినప్పుడు కూడా కాఫీ ఇవ్వడం, అవన్నీ కాళ్ళ మీద పడడం, ఇదంతా అది మాకు మీ ఇద్దరి మధ్య లవ్వే కనపడింది కానీ నాట్ ఫ్రెండ్షిప్, మోర్ దాన్ ఫ్రెండ్షిప్ కనపడలేదు. సో మీరేమంటారు దాన్ని? ఆమె సైడ్ నుంచి నాకు అదే కనిపించింది లవ్ అని. బట్ ఆమెతో అడిగినప్పుడు ఆమె చెప్తుంది లైక్ ఫ్రెండ్షిప్పే, బట్ కొంచెం 10-20% ఎక్కువ అని చెప్తుంది. అది ఏమంటే నాకు క్లారిటీ లేదు. నా సైడ్ నుంచి అయితే ఇట్స్ ప్యూర్లీ ఫ్రెండ్షిప్. ఐ లైక్ హర్ బిహేవియర్ అండ్ క్యూట్గా ఉంటుంది. సో ఐ లైక్ హర్ యాజ్ ఎ ఫ్రెండ్ నాకు చాలా ఇష్టం. సో బయట కూడా షీ విల్ బి మై ఫ్రెండ్. హోప్ లేదని హోప్ పెట్టుకోదని చెప్పాను అక్కడ చెప్పేసారు, క్లారిటీ ఇచ్చేసారా? ఓకే. అయితే యాక్చువల్గా మాకు వచ్చిన టాపిక్ ఏంటంటే మీరు లాస్ట్ సీరియల్ ఎవరితో అయితే కలిసి నటించారో దర్శన గౌడ, ఆవిడ మీరు లవ్లో ఉన్నారని, మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఎప్పుడైతే విష్ణు ఇది టాపిక్ వచ్చిందో దాని తర్వాత విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. వాట్ ఈస్ దర్శన గౌడ టు యూ? జస్ట్ ఫ్రెండ్ ఆర్ మోర్ దెన్ ఫ్రెండ్? ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ అండ్ ఎ కోస్టార్, గ్రేట్ కోస్టార్ యాక్చువల్లీ. ఆమెతో యాక్ట్ చేసినప్పుడు షీఈస్ ఏ గుడ్ యాక్టర్ ఆల్సో. సో మంచి కెమిస్ట్రీ ఉండేది. ఆ టైంలో కూడా ఇలాగే చెప్పారు, విష్ణుతో ఎలా చెప్తున్నారు ఆ టైం దర్శిని కూడా చెప్పారు. సో ఇప్పుడు విష్ణుతో చెప్తున్నారు. షీఈస్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఏమండి ఇంతమందిని ఫ్రెండ్స్ కింద చేసుకుని ఇంత కిల్లర్ లుక్స్ తోటి అంతమంది అమ్మాయిలు డిస్టర్బ్ చేయకపోతే మరి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా లేవా? ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా పెళ్లికి ముందు? చాలా గోల్స్ ఉన్నాయి. కెరియర్లో చాలా ఫోకస్డ్గా ఉన్నా. చాలా చేయాలి, ఇంకా ఒక 10% కూడా ఇంకా చేయలేదు ఏమనుకున్నాను దాంట్లో. సో దాంట్లో ఫోకస్గా ఉన్నా. 100% పెళ్ళి టైం వచ్చినప్పుడు చేసుకుంటా. అబ్బాయిలకి మాకు సెటిల్ అవ్వాలి కదా ఫస్ట్ టైం. పెళ్ళి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది? 100% లవ్ మ్యారేజ్ ఉంటుంది. అంటే మొత్తానికి ఎవరు ఉన్నారు చెప్పట్లేదు యా. అయితే యాక్చువల్గా నిఖిల్ మీది ఫ్రెండ్షిప్ బాండ్ అనేది చూసేసరికి అంటే ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అనే ఒక రోల్ మోడల్ లాగా అయిపోయారు. ఆయనేమో మిమ్మల్ని బ్రదర్ లాగా ట్రీట్ చేశాడు. అయితే ఇదంతా మీ మధ్యన ఉన్న బాండింగ్కి కారణం ఏంటి? అంటే ఓన్లీ ఇద్దరు కన్నడ నుంచి వచ్చారనే బాండింగ్ అని, ఇంకా వేరే అదర్ బాండింగ్ ఏమైనా ఉందా? లేదు, ఒక్క టైం ఏంటంటే ఫస్ట్ నేను నిఖిల్ని బిగ్ బాస్ ముందు ఒకేసారి కలిసిన ఒక షోలో కలిసిన. అక్కడ జస్ట్ ఒకసారి సిగరెట్ షేర్ చేసుకున్నాం అంతే. ఆ టైంలో అప్పుడు మాట్లాడుకున్నాం. బిగ్ బాస్ వస్తాం తెలియదు ఆ టైంలో. బట్ వచ్చినప్పుడు నిఖిల్ ఉన్నాడు, నేనున్నాను. ఫస్ట్ టైం వచ్చి నాతో మంచిగా మాట్లాడి నిఖిల్ ఆ టైంలో బిగ్ బాస్కి వచ్చినప్పుడు. సో అక్కడ నుంచి నాకు ఒక మంచి ఫీల్ వచ్చింది, వచ్చి మాట్లాడాడు కదా నాతో అని. సో తర్వాత వాడు ఎమోషనల్ అయినప్పుడు నేను వెళ్ళి మాట్లాడేది, అలాగే బాండ్ పెరిగింది. సో తర్వాత హీఈస్ మై బ్రదర్ అని నేను ఫిక్స్ అయిపోయినా. తర్వాత మీరు చూసుంటారు కదా బిగ్ బాస్. అయితే ఇప్పుడు గౌతమ్తో మీకు కొంచెం గొడవలు కానీ ఇవన్నీ కానీ జరిగినాయి కదా. ఇప్పుడు గౌతమ్ ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్, అంటే కప్ అందుకునే వాళ్ళలో 1 or 2 ప్లేస్లో గౌతమ్ అండ్ నిఖిల్ ఉన్నారంటున్నారు. సో గౌతమ్ ఆడుతున్న ఆట జెన్యూనా? ఎందుకంటే చాలామంది మీరే చెప్పారు కెమెరాలకు చెప్తాడు అది ఇది అని చెప్పి. గౌతమ్ ఆడుతున్న ఆట జెన్యూనేనా? జెన్యూన్గా ఇక్కడ వరకు వచ్చాడు, లేకపోతే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి అతని ఆట మీద మీకు? నా అక్కడ కూడా చెప్పిన జెన్యూనా కాదా నాకు తెలీదు కరెక్ట్గా. ఒక్కొక్కసారి జెన్యూన్ అనిపిస్తారు గౌతమ్. బట్ ఒక్కొక్కసారి కెమెరాకి, అంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కెమెరాకి వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు అది అర్థం కాదు. లైక్ రియల్గా కోపం ఉన్నప్పుడు నాతోనే మాట్లాడాలి కదా. ఒక కోపం వచ్చినప్పుడు లైక్ కెమెరాతో ఎందుకు మాట్లాడుతున్నారు, పోర్ట్రే చేయడానికి మాట్లాడుతున్నారు. సో ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యేది. సో నాకు గౌతమ్ గురించి క్లారిటీ లేదు. బట్
కొన్ని మ్యాటర్లో గౌతమ్ నచ్చాడు నాకు. కొన్ని ఆ సంచలక్ వేలో ఒక టైంలో సంచలక అయిన డైస్ టైంలో నచ్చాడు. అది గౌతమ్ కూడా చెప్పిన ఆ టైంలో. మీకు మీ దృష్టిలో టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు? విన్నర్ నిఖిల్. ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబిల్, థర్డ్ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ విష్ణు. మొత్తం విష్ణుని టాప్ 5లో పెట్టారు. ఆమె ఒకవేళ నిజంగా హెల్మెట్ బయటకు వచ్చేసినా ఈ మాట చెప్తే చాలా ఎగిరి గంతేస్తుంది, పృథ్వీ దృష్టిలోనే టాప్ 5 ఉంటానని చెప్పి. నా పరంగా నాకు ఎవరు ఉండాలి అని చెప్తున్నా, ఎవరు ఉంటారని క్లారిటీ లేదు, బట్ ఉండాలి అని 5 మంది ఉన్నారు నాకు. మీకు వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టుగానే బిగ్ బాస్ మీరు కోరుకున్నట్టుగానే ప్రేమ ఇచ్చింది, తర్వాత ఫ్యాన్స్ని పెంచింది, మీకు చాలా మందిని హౌస్ హోల్డ్ నేమ్ చేసేసింది, చాలా మంది ఇళ్లలో మనిషి చేసేసింది. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇదంతా కాకుండా మనీ ఎంత ఇచ్చింది అంటే చెప్పొద్దు అనేది, అంటే సీరియల్ కన్నా ఎక్కువ తక్కువ? అఫ్ కోర్స్ ఎక్కువనే ఇచ్చారు, సీరియల్ కన్నా ఎక్కువనే ఇచ్చారు. అయితే ఇంకొక విషయం లాస్ట్ ఏంటంటే, రోహిణిని మీరు 0 అన్నారు, తర్వాత పనికిరావు అన్నారు, కింద నుంచి పైకి, ఇవన్నీ అక్కడ మాకు కనపడినవి. అంటే అక్కడ లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. బట్ ఆమె తర్వాత ఆమె గెలిచిన గెలుపు, తర్వాత ఆమె గ్లోరిఫై చేయడం నాగార్జున గారు, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచిగానే అనిపించింది. లైక్ నేను నామినేట్ చేసినప్పుడు మీరు 0 అండర్ ఎస్టిమేట్ చేసినప్పుడు, అది అండర్ ఎస్టిమేట్ కాదు. ఆ టైంలో రోహిణి గారు ఆడట్లేదు. ఆ టైంలో రోహిణి గారు నా పరంగా అయితే మీరే ఇంజిన్ అదే నేను బజ్లో కూడా అదే చెప్పిన. ఆ టైంలో అయితే రోహిణి గారు ఏం ఆడట్లేదు. సో మీరు ఆడట్లేదు నాకెందుకు చెప్తున్నారు? రోహిణి గారు ఏం చెప్పారంటే, నువ్వు ఓన్లీ టాస్క్ ఆడుతున్నావు చెప్పారు. మీరు ఆడతారా అని అడిగాను. దాంట్లో చూశాను మీరు ఆడగలరా అని చూశాను. బట్ ఆ టైంలో ఆడలేదు. తర్వాత ఆడినప్పుడు నేను అప్రిషియేట్ చేసిన. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. నా సైడ్ నుంచి ఇంజిన్ పెట్టుంటే అది ఇంకా నేను చాలా హ్యాపీ. మీరే ఫ్యూయల్ ఇప్పుడు. అదే నేనే ఫ్యూయల్ పెట్టుంటే ఇంకా చాలా ఐ విల్ బి హ్యాపీ. అయితే ఇప్పుడు మీరేమో ఫస్ట్ నుంచి వెళ్ళి అక్కడ అంతా ఒక బాండింగ్స్ కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ ఇదంతా ఏర్పరచుకుని ఆడారు. తర్వాత వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు తర్వాత ఒక 4 వారాల తర్వాత 5 వారాల తర్వాత జాయిన్ అయ్యి మీ ఆట చూసి లోపలికి వచ్చారు. ఇది ఫేర్ అని మీకు అనిపించిందా? వైల్డ్ కార్డ్స్ ఉంటారు బిగ్ బాస్లో నాకు తెలుసు. బట్ 8 మెంబర్స్ అనేది కొంచెం అన్ఫేర్ అనిపించింది. లైక్ 8 to 8 అనేది ఓకే, అది బిగ్ బాస్ లిమిట్లెస్ అని చెప్పారు కదా, సో ఓకే. బట్ ఇంకా దాంట్లో ఏంటంటే 8 మెంబర్స్ కూడా లైక్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు, లైక్ 13 weeks 9 weeks 11 weeks అవినాష్ బ్రో అన్నీ చాలా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు. మేమన్నీ ఇప్పుడే వచ్చామంటే అంతే, జస్ట్ ఇప్పుడు వచ్చాము. వాళ్ళు లైక్ 8 weeks ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ టైంలో అనుకున్నా ఏంట్రా ఇలా పంపిస్తున్నారు అని. సునామీ అన్నారు, సునామీ లాగానే వచ్చారు, షాక్ అయింతో. సో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏం చేయాలో చేసాం అక్కడ. మరి మెగా చీఫ్ అవ్వలేదు, ఆ లోటు ఉండిపోయిందా? యాక్చువల్లీ నాకు చీఫ్ అనేది అంత పెద్ద మ్యాటర్ అనిపడలేదు ఆ టైంలో. ఓకే చీఫ్లే ఓకే అని. బట్ లాస్ట్ మెగా చీఫ్ వీక్ ముందు నా ఫ్రెండ్స్ వచ్చి నా ఫ్యామిలీ వచ్చి చెప్పారు, లైక్ ఫ్యాన్స్ నీ కోసం చీఫ్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో నాకు అనిపించింది ఎలాగైనా వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి ఒక్కసారి అయినా అని. బట్ అవ్వలేకపోయి ఆ టైంలో. అది కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది అక్కడ. అఫ్కోర్స్ అది ఒక్క చిన్న రిగ్రెట్ అంతే తప్ప ఇంకా. అయితే మీకు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చి నామినేట్ చేసినప్పుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్ సోనియా వచ్చి నిఖిల్ని చేయడం, ఆ టైంలో యష్మి ఫైర్ అవ్వడం, ఆ తర్వాత సీత వచ్చి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ అంటే స్ట్రాంగ్ గర్ల్స్, ఆ కామెంట్స్ విన్నప్పుడు నిఖిల్ పూర్తిగా డౌన్ అయిపోయాడు. మీకేమనిపించింది? ఎలా పోర్ట్రే అయింది అనిపించింది? అర్థం కాలేదు నిఖిల్ గురించి అలా ఎందుకు చెప్తున్నారు అని. లైక్ ఫస్ట్ సోనియా అండ్ యష్మి అది నాకు సంబంధం లేదు. బట్ సీత ఇచ్చిన వర్డ్ ఇది ఏం చెప్పింది, అమ్మాయిలతో లైఫ్లో స్ట్రాంగ్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళ ఫీలింగ్స్తో ఎమోషన్స్తో ఆడుకుని వాళ్ళని డౌన్ చేస్తాం అని. అది నాకు అసలు నచ్చలేదు ఆ టైంలో. ఇన్ కేస్ సీత ఉండుంటే అక్కడ నామినేట్ చేసేవాడిని మళ్ళీ రిటర్న్. కానీ బట్ సోనియా కూడా మీకు గుడ్ ఫ్రెండ్ కదా ఇద్దరికి, మరి ఆ అమ్మాయి కూడా అలా చెప్పడం అది మేబీ నిఖిల్ ఏమో చెప్పారు అని చెప్తున్నా, నాకు క్లారిటీ లేదు. బయట ఇంకా బిగ్ బాస్ నేను చూడలేదు, టెలికాస్ట్లో చూడలేదు ఏం ఉంది అని. బట్ అమ్మాయి లైఫ్లో అడుక్కున్నది అన్న వర్డ్ చాలా పెద్దది. ఒక అబ్బాయికి అది చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. సో నిఖిల్ అలాంటి వాడు కాదని నాకు తెలుసు, నాకు తెలిసినంత వరకు. సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ నా ప్రకారం. అంటే మీరు టాప్ 5 ఉంటారని పక్కాగా ఫిక్స్ అయ్యారు. మీ ఎలిమినేషన్కి రీజన్స్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నా ఎలిమినేషన్ రీజన్ నాకన్నా ముందు వచ్చేవాళ్ళు సేవ్ అయ్యారు నామినేషన్స్లో. ఇంకా షీల్డ్ వచ్చింది, అలా ఒక 2-3 అలా సేవ్ అయ్యారు. సో దానివల్ల నేను బయట ఉన్నాను. అంటే బయట ఉంటానికంటే ఏదైనా ఓటింగ్ ప్రకారం కదా చూసేది, ఎక్కడ ప్రకారంగా మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్లనో మేబీ అదే వాడు వీడు అని వచ్చింది కదా. సో దానివల్ల మేబీ కొంచెం అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు.
అంతే. సో మరి ఇప్పుడు మీ అగ్రెసివ్ నేచర్ అనేది ఇప్పుడు చాలా మందికి తెలిసింది. ఇది మీ కెరీర్కి ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే అంటే మీరు హీరోలా ఉన్నారని చాలా మంది అనుకున్నారు, మరి ఇప్పుడు ఓన్లీ విలన్ క్యారెక్టర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎలాంటి ప్రభావం చూపిస్తారు? విలన్ వచ్చినా కూడా పర్లేదులే, ఇప్పుడు విలన్ కూడా బాగానే ఉంటారుగా. స్టైలిష్ విలన్ అంటే. సో మరి బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ యూ హ్యావ్ నోటీస్డ్ ఇన్ యువర్స్? అదే కొంచెం మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడతా. ఇప్పుడు అదే వాడు వీడు అనేది డిస్రెస్పెక్ట్ అని నాకు తెలీదు, అదే నాకు అర్థం కావట్లేదు అది ఎందుకు డిస్రెస్పెక్ట్ అని. ఏకవచనం నాకు తెలుసు, డిస్రెస్పెక్ట్ అని తెలీదు. సో అది వాడు వీడు అనేది కొంచెం తగ్గిస్తా. అది రా అన్నది అది కాకుండా ఇంకేం చేంజ్ లేదు. నేను ఎలా వెళ్ళానో అలాగే వచ్చాను రిటర్న్. కొంచెం బాడీ కొంచెం తగ్గింది. కాదు, నేను ఇంకోటి నోటీస్ చేశా, మీరు మాట్లాడుతున్నప్పుడు అలా కన్ను కొడుతున్నారు. యాక్చువల్గా అది కన్ను కొడుతున్నారు అనుకుంటారు, బట్ మీ మేనరిజమో లేకపోతే అది ఒక జోక్ చెప్తున్నాను కదా, అప్పుడు అలా వస్తుంది. జోక్ అలవాటు అయిపోయింది అది. మొత్తానికి అయితే విష్ ఆల్ ద బెస్ట్ పృథ్వీ. అంటే ముందు అంటే లోపలికి వెళ్ళినప్పుడు హీరోలోకి వెళ్ళినా కూడా బయటకు వచ్చినప్పుడు చాలామంది నెగిటివిటీతో వస్తారు. మనం ఏ వారంలో వచ్చాము, ఎన్ని రోజులు ఉన్నాం అనేది ముఖ్యం కాదు, ఎలా వచ్చాము అనేది ముఖ్యం. సో మీరు నెగిటివిటీ లేకుండా బయటకు రావడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ మీకు మెయిన్గా మీరు అన్నిటికన్నా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే జెన్యూన్ పర్సన్ అని. యాజ్ ఏ పర్సన్ చూసుకుంటే కనుక పృథ్వీ ఎవరి కోసం అయితే మాట్లాడతాడో వాళ్ళ కోసం నిలబడతాడు ఇదన్నీ అని చెప్పేసి. సో మరి రేపొద్దున్న మీ ఫ్రెండ్స్ లిస్ట్లో నుంచి ఎవరన్నా మీకు మీ జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశం ఉందా, లేదంటే వేరే అమ్మాయి వస్తుందా? అది ఒకటే చెప్పండి. ఇప్పుడైతే లేదు, చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందని. విష్ ఆల్ ద బెస్ట్ పృథ్వీ. థ్యాంక్ యూ సో మచ్.